తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. మనతో పాటు ఉన్నారు అభ్యుదయ ఫౌండేషన్ అండ్ థింక్ ట్యాంక్ CEO నందకిషోర్ రెడ్డి గారు. 35,000కు పైగా దేవాలయాలపై రీసెర్చ్ చేసి అందులో ముఖ్యమైనటువంటి దేవాలయాల గురించి మనకు చెబుతూ ఉన్నారు. వాస్తవానికి వారి టార్గెట్ 1,00,000 దేవాలయాలు, అంటే 1,00,000 దేవాలయాలే లక్ష్యంగా వారు రీసెర్చ్ అనేది ప్రారంభించారు. అందులో 108 దేవాలయాలు ముందుగా ప్రధానమైనవి, ఖచ్చితంగా అంటే అందరికీ ఉండేటువంటి సమస్యలకు ఒక సమాధానంగా ఉన్నాయి. వాటి గురించి చెప్తానన్నారండి. అందులో 108 దేవాలయాల్లో భాగంగా మనం దాదాపుగా 80-90 వరకు ముగించుకొని వచ్చాము. ప్రతి ఆలయం కూడా నేను మీకు వీడియోలో నెంబరింగ్ అనేది ఇస్తాను. అలాగే ప్రతి ఒక్కటి కూడా మీకు ఉపయోగపడేదని భావిస్తూ మీరు చూపించే ఆదరాభిమానాలు అవి మాకెంతో సంతోషాన్ని ఇస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఏంటంటే మీరు దేవాలయానికి వెళ్ళి ఆ సమస్య నుంచి విముక్తి పొందారంటే అది ఇంకా ఆనందం మాకు. సుమన్ టీవీ వేదికగా నందకిషోర్ రెడ్డి గారు ఈ విధంగా వీడియోస్ చేయడం అనేది సంతోషం వ్యక్తం చేస్తూ, మరి ఇవాళ ఇంకొన్ని దేవాలయాల గురించి తెలుసుకుందాం. మరి అవేంటో నందకిషోర్ గారితో మాట్లాడదామా? మరి సార్ నమస్కారం. నమస్తే అండి. జై శ్రీరామ్. ఆ మాట అంటే చాలు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది ఖచ్చితంగా. అంటే మీరు రాముల మాట చెప్పంగానే నాలాంటి మైకాసురులకి ముందు పూనకం వస్తుంది. అంతేనా? ఎందుకంటే రాముల గురించి చెప్పాలా అంటే భాష చాలదండి, బాష్పాలు కావాలి. ఎందుకంటే ఆయన గురించి చెప్పాలన్నా, ఆయన గురించి ఏదన్నా ఆయన తలుచుకుంటే కూడా మన కంట్లో మనకు తెలియకుండా బాష్పాలు, కన్నీటి బాష్పాలు అనొచ్చు, ఆ బాష్పాలు అనేవి వస్తాయండి. అందుకే రాముడికి కరెక్ట్ది ఏదన్నా ఉంది అంటే భాష లేదండి. ఆయన వర్ణించాలంటే బాష్పాలే కావాలి. ఆయనకి కరెక్ట్ లాంగ్వేజ్ ఏంది అంటే బాష్పాలు. మాకున్న రీసెర్చ్లో మాకందరికీ కూడా అండి, మా అభ్యుదయ వాళ్ళందరికీ కూడా మామూలుగా శివుడు, సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళందరితో భక్తి ఉంటుందండి. ఒక ప్రేమ, ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఏదన్నా ఉంది అంటే ఆ రాముల గురించే. అందుకే మాకు ఇది చేసేటప్పుడు మేము రీసెర్చ్ చేసిన దానికన్నా ఎక్కువసేపు ఏడ్చామనే దానికి ఒక అర్థం అండి. ఒక్కొక్క ఘట్టాలు పాయింట్స్ పోయిన తర్వాత ఆ పాయింట్లో ఆయన పడ్డ బాధ, ఆయన పడ్డ ఇది చూస్తే అది నిజంగా అండి అసలు ఒక డిప్రెషన్. ఒక మనుషులందరం, మేమందరం ఒక దీంట్లో ఒక ట్రామాలోకి వెళ్ళిపోయాం. ఆ తర్వాత అక్కడ అనుకున్నాం, అసలు ఈ ప్రేమ అనే పదాన్ని రామ అనే పదంలో నుంచి ఏమైనా వచ్చింది అనుకుంటాం. చూడండి, ఏ స్టేజ్లో అయినా మనిషికి శ్వాస ఎంత ముఖ్యమో ఆ ప్రేమ అనేది కూడా అంతే ముఖ్యం. చాలా ఇంపార్టెంట్ సార్. ఏ ఏజ్ మనిషి ఏ ఏజ్లో ఉన్నా, ఏ స్టేజ్లో ఉన్నా వాళ్ళు కోరుకునేది ఏదన్నా ఉంది అంటే ఒక ప్రేమే. ఆ ప్రేమ తత్వాన్ని కరెక్ట్గా చూపించగలిగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే సాక్షాత్తు రామచంద్రుడే. చూడండి, ఒక బాల్యంలో, ఆయన బాల్యంలో తండ్రి ప్రేమ ఏదో చూపిస్తాడు. ఆయన తల్లిదండ్రుల పైన ఎంత ప్రేమగా ఉండాలో చూపిస్తాడు. కొంచెం యవ్వనం వచ్చేసరికి భార్య, ఆ తర్వాత అన్నదమ్ముళ్ళు, ఇట్లా చూడండి ఆ ఫ్యామిలీ సిస్టాన్ని మొత్తం అందరినీ. సో వీళ్ళందరే సంసారమే కాకుండా బయట కూడా ఇతను సహాయం చేయడానికి వచ్చిన ఆంజనేయ స్వామిది ఒక ప్రేమ, శబరిది ఒక ప్రేమ తత్వం. మీరు ఏ రామాయణం అన్నా చూడండి, మొదటి నుంచి చివరి దాకా చూడండి ఆయనవి. మేము అదే అనుకుంటుంటామండి మా రీసెర్చ్లో, అంటే ఏదైనా తప్పులు ఉంటే క్షమించాలి. రాముడు అడుగు జాడల్లో నడవండి అంటారండి. రాముడు అడుగులు కానీ మీరు కానీ చూస్తే ఒక అడుగు ప్రేమ అయితే దాని వెనకాల నడిచే ఇంకొక అడుగు త్యాగం అయి ఉంటుంది. ప్రేమ ఎప్పుడు త్యాగం కోరుకుంటుంది అనే దానికి ఆయన వెనక అడుగు చూడండి. ఒక సీక్వెన్స్లో మీకు ప్రేమ కనిపిస్తుంది, ఇంకో సీక్వెన్స్లో త్యాగం కనిపిస్తుంది. ఎంత త్యాగం ఉంటుంది చివరి దాకా. మీకు రామాయణం మొదలు పెట్టినప్పటి నుంచి రామాయణం చివరి దాకా. అందుకే అండి మేము మా దాంట్లో అంటుంటాం, పిల్లలు ఎవరైతే 15 సంవత్సరాలకు వస్తారో వాళ్ళకి అప్పుడు ప్రేమను అర్థం చేసుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి ఆ అడల్టరీ ఏజ్లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వడం స్టార్ట్ చేస్తారు ప్రేమని. తల్లిదండ్రుల ప్రేమ, బయట ఫ్రెండ్స్ ప్రేమ, ఇలాంటివన్నీ. కానీ వీళ్ళు ఖచ్చితంగా చదవాల్సిన గ్రంథం ఏదన్నా ఉంది అంటే రామాయణం చదవాలండి. 15 ఏళ్ల వయసులో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ కూడా వీళ్ళు చదవాల్సిన మహాకావ్యం ఏదన్నా ఉంది అంటే అది రామాయణం. ఆ రామాయణంలో ఘట్టాలు చూడండి, మహాకావ్యాలు ఏవైతే ఉన్నాయో, మహాభారతం కానీ, రామాయణం కానీ, భాగవతం కానీ,
ఇవన్నీ కూడా మన నిజ జీవితంలో జరిగే సంఘటనలు దాంట్లో మ్యాచ్ చేసుకోవచ్చు. చూడండి, అంతే కదా సార్. ప్రతిదీ రామాయణంలో relate జరిగిన చేసుకోవచ్చు. ప్రతి సంఘటన మీ ఎవరి జీవితంలో జరగలేదు చెప్పండి. నిజం. ఎవరి జీవితంలో జరగలేదో చెప్పండి. నాకు జరగలేదు రామాయణంలో. అందుకే మనకు జీవితంలో జరిగే యథార్థ సంఘటనల్ని సినిమాల కన్నా మహాకావ్యాలతో మీరు కానీ పోల్చుకుంటే ఉమ్. ప్రాబ్లము ఉంది, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా చెప్పారు దాంట్లో. అందులోనే ఉంటుంది. నిజం. మీకు ఇక్కడ ఏదో లాస్ట్లో హీరో చూపిస్తాడు సినిమాల్లో, ఉమ్. మహాకావ్యాల్లో ప్రతి ఒక్కటి చూడండి మీరు. ఉమ్. ఒక ఘట్టం జరిగింది అంటే దాంట్లో ఒక ప్రేమ ఉంటే, దాంట్లో వెనకాల ఒక త్యాగం ఉంటే, ఒక ప్రాబ్లం ఉంటే దాని వెనకాల ఒక సొల్యూషన్. ఉమ్. ప్రతి జీవితంలో ప్రతి ఒక్కరికి శబరి ఎదురు పడి ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఆంజనేయ స్వామి ఉంటాడు. అవును. ప్రతి ఒక్క జీవితంలో అంటే అలాంటి రావణాసుడు కాకుండా ఇంకెలాంటి రావణాసులైనా ఉంటారు. ఉండొచ్చు. సుగ్రీవులు లాంటి వారు ఉంటారు. సుగ్రీవులు వానర లాంటి వాళ్ళు వానర ఉంటారు. సైన్యంలాగా వానర చేసే సైన్యం వాళ్ళు సహాయం ఉంటారు. చేసే వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి మనకి కనెక్షన్ ఉంది కదండి. దీనికి మళ్ళీ మనకి వేరే నిలువెత్తు సాక్షులే మనం. నిజం. ఉమ్. అక్కడ జరిగిన మహాకావ్యం మనకు మన భగవంతులు రేపు మీ మానవ జీవితం ఈ విధంగా ఉంటుంది అని మనకు ముందే వాళ్ళు ఒక డ్రామా లాగా, ఒక కావ్యం లాగా నటించి కాదు, జీవించి చూపించారు. నటించి కూడా కాదు, జీవించి చూపించారు. ఉమ్. సో ఈ మహాకావ్యాన్ని కథలుగా కాకుండా మీ నిజ జీవితంలో జరిగే సంఘటనలతో పోల్చుకుంటే ఉమ్. అప్పుడు చదవాలండి మీరు రామాయణాలు. నిజం. నాకు ఈ ఇంట్లో ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే ఉమ్. ఇది రామాయణంలో ఒక దగ్గర జరుగుంటుంది. ఎక్కడో ఒకటి. దానికి మీరు పోల్చుకోవాలి. ఉమ్. ఫలానా సంఘటన మహాభారతంలో జరిగి ఉంటుంది, ఉమ్. అది పోల్చుకోవాలి. ఫలాంది భగవద్గీతలో జరిగి ఉంటుంది, పోల్చుకోవాలి. మీ బంధువుల గురించి, మన గురించి, అందరి గురించి చేసేటప్పుడు మీకు భగవద్గీత, మహాభారతం మనకి వస్తుంది. అందుకే ప్రతి విద్యార్థి 15వ సంవత్సరంలో రామాయణం చదవాలి. ఉమ్. ప్రతి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదవాల్సిన మహాకావ్యం ఏదైనా ఉందంటే మహాభారతం. మహాభారతం. మహాభారతంలో యుక్తులు, కుయుక్తులు, మీకు ఇవన్నీ రాజకీయాలన్నీ మనకు ఆ మహాకావ్యంలో చెప్పబడ్డారు. అందులో ఉంటాయి. వాళ్ళకి ఇప్పటికీ అప్పటికి ఏమి వేరే సంఘటనలు జరగడం లేదు. Hmm. కాకపోతే మనుషులు మారారు, క్యారెక్టర్స్ మారాయి, పేర్లు మారాయి అంతే. అంతవరకే. నిజం. సంఘటన వెనకానున్న సారాంశము ఉమ్. అన్నీ అవే. ఉమ్. నిజం సార్. మీరు Correct. ఎక్కడైనా చూడండి. సో ఈ రామాయణాన్ని మేము ఎప్పుడు ఫీల్ అయినా, రామ అంటే మా మదిలో మెదిలేది ఫస్ట్ ఆయన ప్రేమే. ఉమ్. సో దాని వెనక త్యాగం, ప్రేమ, త్యాగం రెండు మూర్తి భవించిన మూర్తి ఎవరన్నా ఉన్నారంటే శ్రీరామమూర్తి. శ్రీరామచంద్రుడు. మీరు శివుల్ని మిగతా వాళ్ళని ఎవరు చెప్పినా భక్తి భావన ఉంటుంది, కానీ ఉమ్. ఒక ప్రేమ భావన, మీకంటూ ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండేది రాముల రాముడే. వార్త. అంటే దీంట్లో ఇంకోటి కూడా ఉందండి. మేము ఎప్పుడు రామాయణం గురించి చెప్తుంటాం. అన్నిట్లో ఈ రామాయణంలో ఉన్న గొప్పతనం మీరు కానీ గమనిస్తే, మొత్తం రామాయణం మొత్తం కానీ గమనిస్తే, కన్నీళ్లను ఎక్కడ దాచుకోవాలో, ఉమ్. కన్నీళ్లను దాటించడం ఎలాగో కూడా నేర్పించింది రామాయణం. నిజం. ఎక్కడ మీరు కన్నీళ్లు దాచుకోవాలో, ఎక్కడ కన్నీళ్లు దాటి మీరు ఏం చేయాలో, ఈ రెండు మధ్య చూపించిన కావ్యం ఏదన్నా ఉందంటే రామాయణం. రామాయణం. నిజం. సో ఇక్కడ మన దక్షిణ భారతదేశంలో మనకండి అప్పుడు ఈయన అరణ్యవాసం 14 సంవత్సరాలు చేసేది నిజం. ఉమ్. ఆ తర్వాత ఆ అరణ్యం, ఆ దండకారణ్యం ఏదైతే ఉందో, ఆ దండకారణ్యం తర్వాత రాష్ట్రాలుగా విభజన అయింది. అవును. సో విభజన అయ్యి కొన్ని ప్రదేశాల్లో ఆ స్వామి తిరిగిన ప్రదేశాలు ఉన్నాయండి. ఇప్పుడు మనం చెప్పే దక్షిణ భారతదేశంలోని రామాయణానికి సంబంధించిన 18 ప్లేసెస్ గురించి మాట్లాడుకున్నాను. సీక్రెట్ ప్లేసెస్ 18 ప్లేసెస్ రాముల వారికి సంబంధించినవి. రాముల వారికి సంబంధించింది. శాస్త్రాలు, స్థర పురాణాలు, స్థానిక సాంప్రదాయాలను బట్టి బా. ఉమ్. ఈ మూడింటిని ఆధారంగా చేసుకొని అతను ఒక 18 స్థలాల్లో ఇక్కడ తిరిగారండి దక్షిణ భారతదేశంలో. ఆహా. దాంట్లో కూడా మనం ఇంకొక సాంప్రదాయంలో వాల్మీకి రామాయణం, స్కంద పురాణంలో కూడా స్థానిక సాంప్రదాయాలు, ఉహు. ఆ స్థానికంగా వాళ్ళు చెప్పిన మాటలో ఆ సాంప్రదాయం అనే పదం వాడుతున్నామండి. ఉమ్. సో శ్రీరాముడు అక్కడ ఉండడం వల్ల దండకారణ్యం తెలంగాణ, ఆ తర్వాత మన ఆంధ్ర, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, తమిళనాడుగా విడిపోయింది. ఉమ్. ఆ దండకారణ్యం, ఉమ్. ఆ భాగం అంతా. ఆ భాగం అంతా అక్కడ విడిపోయింది. ఫస్ట్ ప్లేస్ వచ్చి పర్ణశాల. ఉమ్. ఈ పర్ణశాలలో అది కూడా స్థానిక సాంప్రదాయ ప్రకారం ఉమ్. రాముడు, సీత, లక్ష్మణుడు ఇక్కడ పర్ణశాల నిర్మించి నివసించారు అనేది ఒక నానుడి. ఉమ్. సో ఇక్కడే శూర్పణఖ సంఘటన జరిగిందని, ఉమ్. రావణాసుడు సీతను అపహరించాడు అనేది కూడా
స్థానిక సాంప్రదాయం. ఆ తర్వాత రెండోది వచ్చేసరికి భద్రాచలం. ఉమ్. భద్రాచలంలో స్కంద పురాణం ప్రకారం భద్ర మహర్షి తపస్సు చేసిన ప్రదేశం, శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి దర్శనం ఇచ్చిన ప్రదేశం ఏదైనా ఉందంటే భద్రాచలం. ఇక్కడ భద్రాచలంలో స్వామి శంకు చక్రాలతో దర్శనమిస్తాడు మీకు. శంకు చక్రాలతో దర్శనమిస్తాడు. తర్వాత మూడోది వచ్చేసరికి తెలంగాణలో జటాయుపాక. సో ఈ జటాయువు రావణుడితో యుద్ధం చేశాడని ఈ ప్రదేశంలో ఉన్న స్థానిక సాంప్రదాయం. నాలుగోది వచ్చేసరికి మన ఆంధ్రాలో లేపాక్షి. ఈ లేపాక్షి రాముడు జటాయువును చూసి లేపక్షి అన్నాడట, అందుకే అది లేపాక్షి అయింది. అది పక్షి లే అన్నాడు, అది లేపాక్షి అయింది అది. ఆ తర్వాత ఐదోది వచ్చేసరికి ఒంటిమిట్ట. ఇక్కడ ఉన్న రాముని విగ్రహం ఏకశిల అండి, ఒకే శిలలో అన్ని చెక్కబడి ఉన్నాయి. మూడు కూడా ముగ్గురు ఒకే శిలలో ఉన్న ప్లేస్ ఏదన్నా అంటే. ఆ తర్వాత ఆరో ప్లేస్ వచ్చేసరికి రామతీర్థం. ఇక్కడ రాముడు ఇక్కడ తపస్సు చేశాడని స్థానిక సాంప్రదాయం. ఆ తర్వాత ఏడోది వచ్చేసరికి అహోబిలం. అహోబిలం దండకారణ్యం అడవుల్లో రాముడు సంచరించిన ప్రాంతం అని చెప్పబడుతున్న సాంప్రదాయం. ఆ తర్వాత ఎనిమిదికి వచ్చేసరికి హంపి కిష్కింద. ఇక్కడే హనుమంతుడు రాముడిని కలిశాడు, సుగ్రీవుడితో ఒప్పందం జరిగిన స్థలం ఏదన్నా ఉంది అంటే ఈ హంపి కిష్కింద స్థలం. ఆ తర్వాత 9 వచ్చేసరికి అంజనాద్రి. ఈ అంజనాద్రి హనుమంతుడు నివసించిన స్థలం. ఆ తర్వాత 10వ వచ్చేసరికి మాతాంగ పర్వతం. మాతాంగ మహర్షి ఆశ్రమం ఉన్న ప్రాంతం అండి ఇది. ఆ తర్వాత 11కు వచ్చేసరికి శబరి ప్రాంతం కేరళలో ఉంది. శబరి రాముడికి పండ్లు ఇచ్చిన ప్రదేశం అది అని సాంప్రదాయం. ఆ తర్వాత 12వ వచ్చేసరికి తిరుపుల్లాని. ఇది వచ్చి తమిళనాడులో ఉందండి. ఇక్కడ రాముడు సముద్ర దేవునికి ప్రార్థన చేశాడు అని, అంటే రామేశ్వరం దగ్గర ఉన్న ప్రాంతం ఇది తిరుపుల్లాని అనేది. ఇక్కడ సముద్ర దేవునికి ప్రార్థన చేశాడు అని, ఆ వంతెన కట్టడానికి. ఆ తర్వాత 13కు వచ్చేసరికి రామపాదం, రామేశ్వరం. రాముడు పాదముద్రలు ఉన్నాయని విశ్వాసం. 14 వచ్చేసరికి ధనుష్కోటి రామసేతు ప్రారంభమైన ప్రదేశం. 15 వచ్చేసరికి రామేశ్వరం, రాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించిన ప్రదేశం. 16 వచ్చేసరికి రామేశ్వరంలో సీతాతీర్థం, సీతమ్మ స్నానం చేసిన ప్రదేశం అని భక్తుల సాంప్రదాయం. 17 వచ్చేసరికి లక్ష్మణ తీర్థం, లక్ష్మణుడు పూజ చేసిన ప్రదేశం, దగ్గరలోనే. 18 వచ్చేసరికి కోదండరామస్వామి ఆలయం, రామేశ్వరం సమీపంలో. విభీషణుడు రాముడికి లొంగిపోయిన ప్రదేశం. ధనుష్కోడి ఎడం పక్క వస్తుంది. ఎగ్జాక్ట్. ఇవి 18 ప్రదేశాలండి. తర్వాత రామాయణ యాత్ర ఒకటి ఉందని మన దక్షిణాన అందరూ కూడా రామాయణ యాత్ర చేసేవాళ్ళు. ఎట్లా చేసేవాళ్ళు అంటే ఫస్ట్ భద్రాచలంలో మొదలు పెట్టేవాళ్ళు, అక్కడి నుంచి ఒంటిమిట్టకు వచ్చేవాళ్ళు, ఒంటిమిట్ట నుంచి హంపీకి వెళ్ళేవారు, హంపీ నుంచి రామేశ్వరం వచ్చేవాళ్ళు, చివరికి రామేశ్వరం. ఎందుకంటే ధర్మ మార్గంలో నడిచిన ప్రతి అడుగు రామపాదమే. సో ఈ ధర్మము ఇవన్నీ కూడా ఒక సర్క్యూట్, ధర్మం సర్క్యూట్ అనేది రాముడి ఎనర్జీ గ్రిడ్ ఈ 4 ప్రదేశాల్లో ఉందండి. కాబట్టి ఎవరన్నా దక్షిణ భారతదేశాన్ని ఈ రామాయణ యాత్ర ఏమైనా చేయాలా అనుకుంటే మాత్రం ఈ 18 స్థలాలు చూసుకోవచ్చు. లేదనుకున్న వాళ్ళు భద్రాచలం, ఒంటిమిట్ట, హంపి, రామేశ్వరం చూడొచ్చండి. సో ఈ విధంగా రాములు తిరిగిన ప్లేసెస్ ఉన్నాయండి. ఈసారి నెక్స్ట్ ఒకటి మాత్రం కంప్లీట్ గా రామాయణం ఇచ్చేద్దాం, తప్పకుండా. అది తెలుసుకోవాలనుకుంటున్నాం మీ ద్వారా. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఈ 18 ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ స్వయంగా రాముల వారు నడిచిన ప్రదేశాలు ఇవన్నీ కూడా. ఆయన పాదముద్రలు ఖచ్చితంగా పడిన స్థలాలే అవన్నీ. ఇక రామాయణ యాత్రలో భాగంగా ఈ 4 కూడా వెళ్ళే అవకాశం. మీరు వీడియోస్ మొదలుపెట్టి చెప్పటంలో తిరుమల, ఇంకొక క్షేత్రం కాళహస్తి తర్వాత చెప్పిన క్షేత్రాలు ఏమైనా ఉన్నాయంటే ఇవే సార్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించి అంటే మనం సందర్భానుచితంగా మనం వ్యవహరిస్తున్నాం. మనకు అడిగిన దాన్ని బట్టి ఆ ప్రదేశానికి వస్తే ఖచ్చితంగా మనం దాని గురించి డిస్కస్ చేస్తాం. అదేండి, రాముడు అందరివాడు. రాముడు ఖచ్చితంగా ఆయన నిలువెత్తు రూపం, రామో విగ్రహం ధర్మ అంటారు.
ఆయన చూడటమే ఒక భాగ్యం సార్ నిజంగా. ఇక్కడ అయోధ్యలో మనం అలా చెప్పుకుంటాం కానీ మనకి దక్షిణ అయోధ్య అంటే భద్రాచలమే భద్రాచలం. ఖచ్చితంగా. ఇక ఆయన నడయాడిన ప్రదేశం అంటే ఒట్టుమిట్ట. అది చాలా విశేషం. అంటే ఆ అడవిలో వాటిలో తిరిగేటప్పుడు అండి నిజంగా ఆయన అంత పెద్ద రాజకుటుంబంలో పుట్టి అన్ని లావిష్లో వదులుకొని వచ్చి అతను ఆ కొండల మధ్య రాళ్ళ పైన పనుకోవడం, అది నిజంగా మనం కానీ ఎక్స్పీరియన్స్ అయితే అక్కడ కన్నీటి బాష్పాలు తప్పితే వేరే భాష ఉండదండి చెప్పడానికి. అంటే మహా అయితే 1-2 రోజులు ఏదో మనకి బాగుందే అన్న ఇదితో ఉండగలమండి. తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది అసలు. ఆయన అవన్నీ అసలు- ఎలా ఓర్చుకున్నారా అనేదే అక్కడ వస్తాయి మనకి చూడండి కన్నీళ్ళు. ఆయనకి ఎండింగ్ కూడా ఎంత బాధ. డీప్ మీనింగు, ఆయన నిజంగా ఆయన జీవించి మనం ఎలా జీవించాలో నేర్పిన వ్యక్తి అండి ఆయన. మీరు కానీ చూస్తే అసలు ఎండింగ్ కూడా చూడండి, ఎక్కడ కానీ ఆ బాధ అవే కానీ ఆయనకి లాస్ట్లో ఒక మీకు ఒక సంతోషకరమైన ముగింపు అనేది ఎక్కడ లేదు చూడండి. లేదు. ఏం బాధే. చేసినా అయినా ఆయన చక్కగా అవన్నీ దాటుకుంటూ వచ్చి మనకి ఆదర్శంగా నిలబడ్డారు కాబట్టి ఇవాళ ఆదర్శమూర్తిగా మనం కొలుస్తున్నాం ఆయన్ని. ఆయన రాముడు అంటే ప్రేమమూర్తి అంతే నిజమే. అండి ఆయన. అంటే ఏదో వేరే ఫీలింగ్ దేవుడు ఇలా అని అనిపించదండి. మనలో మనిషి రాముడు అంటే అనే భావనే కలుగుతుంది. రాముడు మంచి బాలుడు. 100%. మనం ఏదో ఒక రకంగా రిలేట్ చేసుకుంటాం రాముడిని మన ఇంట్లో మనిషి అన్నట్టుగా. రిలేట్ కన్నా ఓన్ చేసుకుంటాం కరెక్ట్. మనం అంటూ సొంతం ఫస్ట్ నోట్ feel లో అయిపోతాం. ఒక సొంతంగా మనకు వచ్చే దేవుడు ఎవరైనా అంటే రాముడే వస్తాడు, రాముడు ఆయన అది పేరే మాత్రం. వస్తుంది. అలాంటిది రాముల వారి కళ్యాణం అంటే జగత్తుకే ఎంతో సంబరం. అందులోనూ చక్కటి టైంలో మాకు రాముడు గురించి తెలియచేశారు. ఈ యాత్రలు చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాం సార్. థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా థ్యాంక్ యూ.